YM6 న్యూస్ కి స్వాగతం. ఆర్ఎంపీ వైద్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దండుగుల యాదగిరి అన్నారు. ఈ నెల 18న ఆర్ఎంపీ వైద్యులు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం సంపూర్ణంగా మద్దతు తెలిపినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఓల్డ్ బోయినపల్లి డివిజన్ హస్మత్పేట చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దండుగుల యాదగిరి మాట్లాడుతూ గత కొన్నేళ్ల నుండి ఆర్ఎంపీలు సామాన్య మధ్యతరగతి ప్రజలకు ప్రథమ చికిత్స చేస్తూ ఎంతో సేవ చేస్తున్నారని, వారందరికీ ప్రభుత్వం శిక్షణ తరగతులు నిర్వహించి సర్టిఫికెట్లు అందించి వారికి భద్రత కల్పిస్తామని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారంటే ఖచ్చితంగా నెరవేరుతుందని తెలిపారు. డాక్టర్ రాజా గట్టు మాట్లాడుతూ ప్రభుత్వం తమను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించినందుకు మొదటి నుండి ఆర్ఎంపీలకు అండగా ఉన్న ప్రొఫెసర్ కోదండరాం చిత్రపటానికి ఓల్డ్ బోయినపల్లి డివిజన్ ఆర్ఎంపీ వైద్యుల కమిటీ నుండి పాలాభిషేకం చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకుని త్వరగా సర్టిఫికెట్లతో పాటు తమకు భద్రత కల్పించాలని కోరారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎన్ఎస్యుఐ వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆర్ఎంపీ వైద్యులకు అన్ని విధాలా ప్రభుత్వం నుండి సహాయం చేస్తామని తెలిపారని మరోసారి గుర్తు చేశారు. ఆర్ఎంపీ డాక్టర్లు చేసే సేవలను గుర్తించి వారి డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓల్డ్ బోయినపల్లి డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ చైర్మన్ శ్రీరాములు, ఓల్డ్ బోయినపల్లి డివిజన్ ఆర్ఎంపీ వైద్యులు డాక్టర్ రాజేంద్ర, డాక్టర్ భీమరావు, డాక్టర్ నాగేందర్, డాక్టర్ లతీఫ్, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ రాజు, డాక్టర్ కార్తిక్, డాక్టర్ అరవింద స్వామి, డాక్టర్ వెంకటస్వామి, వెంకటేష్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క ఆర్ఎంపీ డాక్టర్ల సమస్య కోసం మొన్న 18వ తారీఖు రోజు ఇందిరా పార్క్ దగ్గరలో 33 జిల్లాల నుండి వచ్చిన ఆర్ఎంపీ డాక్టర్ల మహాధర్నాలో మా యొక్క పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే ఎమ్మెల్సీ గారు కోదండరాం గారు వీళ్ళ మద్దతు పలికారు. ఎందుకంటే ఆర్ఎంపీ డాక్టర్లు అంటే వాళ్ళేమి ఆపరేషన్స్ అవి చేయడం లేదు. గత 40 సంవత్సరాలు ఎన్నో సేవలు చేసుకుంటా వాళ్ళు కూడా కుటుంబం వాళ్ళు కూడా వెళ్ళాలంటే ఏది వాళ్ళు కంపల్సరీ ఆర్ఎంపీ డాక్టర్లుగా వాళ్ళు ప్రతి ఒక్కటి ఫస్ట్ యాడ్ చేస్తున్నారు తప్ప వాళ్ళు ఏమో ఆపరేషన్ చేయడం లేదు. లేకుంటే వాళ్ళు ఏమన్నా రిసిప్ట్ ఇచ్చి మీరు తెచ్చుకోండి అది తెచ్చుకోండి అని చెప్పడం లేదు వాళ్ళు. ఎందుకంటే మా బోయినపల్లి డివిజన్లో ఒక మినిమం 20-25-30 మంది ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు. వాళ్ళ దిక్కించి ఇక్కడ మా బోయినపల్లి ఎప్పుడు కానీ ఎవరు కానీ ఏమి హాని కాలేదు. వాళ్ళ దిక్కించి ఏ ఒక్క మేము 40-50 సంవత్సరాలు చూస్తున్నాం. మేము ఒక్కసారి కూడా వాళ్ళకి ఎప్పుడు కానీ ఈ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ప్రాబ్లం వచ్చిందని మాత్రం ఎవరు చెప్పలేదు. మాకు తెలిసిన వాళ్ళు ఏమన్నా ఫస్ట్ యాడ్ చేస్తున్నారు. ఒకవేళ ఎంబీబీఎస్ డాక్టర్ కానీ ఏమైనా డాక్టర్ని స్లిప్ చూపిస్తే తప్ప వాళ్ళు ట్యాబ్లెట్ ఇవ్వరు. ఆ స్లిప్ చూపిస్తే వాళ్ళు ఏంటంటే ఏమైనా ఇంజక్షన్స్ ఇవ్వమన్నా కూడా వాళ్ళు డాక్టర్ స్లిప్ ఉంటేనే ఇంజక్షన్స్ ఇస్తారు. లేదంటే డాక్టర్ స్లిప్ ఉంటేనే వాళ్ళు గ్లూకోజ్ కానీ ఎక్కేయడం అసలు జరుగుతుంది తప్ప వాళ్ళేమి ప్రత్యేకంగా వాళ్ళు స్లిప్ను రాసియడం మీరు ఇది కానీ తెచ్చుకోండి అని ఎవరితో ఇప్పటివరకు ప్రాబ్లం కాలే. వాళ్ళు ఒక సేవ చేస్తున్నారు తప్ప ఫస్ట్ యాడ్ కంపల్సరీ ఎమర్జెన్సీ. ఎందుకంటే ఎవరైనా మొన్ననే మనం చూసినాం ఒక డీసీపీ డీజీలు వాళ్ళు కూడా ఏమన్నా ప్రత్యేకంగా ఏమన్నా అచానక్ అనుకోకుండా ఒక హార్ట్ అటాక్ జరిగిన వాళ్ళకు ఫస్ట్ యాడ్ చేయాలి. వాళ్ళకు ఒక ఏ రకంగా వాళ్ళకి రక్షణ కావాలనేది మనము ఎవరో మామూలు పర్సన్స్ కూడా మనం చెప్తున్నాము. అందరికీ మొత్తము ఇలా చేయాలని చెప్పి మనం ప్రచారం చేస్తున్నాము. వాళ్ళు ప్రతి ఒక్క గరీబులకు సేవ చేస్తున్నారు. వాళ్ళకు రియల్గా కూడా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి ఒక ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళైతే ఎవరు రారు. నిజంగా గరీబులకు వాళ్ళు సేవ చేస్తున్నారు. కొంతమంది గరీబులకు వాళ్ళు నేను చూసినప్పటి నుంచి ఒక 15-20 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా. ఈ ఆర్ఎంపీ డాక్టర్లు ఎవరైనా లేకపోతే గరీబులు ఉంటే ఏమైనా బీపీ ట్యాబ్లెట్లు కానీ ఏమైనా షుగర్ ట్యాబ్లెట్లు ఏమన్నా ఫ్రీగా కూడా ఇవ్వడం జరుగుతుంది. మాకు ఒడ్డపల్లి నరసింహరావు కానీ మాకు పీజీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా మేము చూస్తున్నాము. వాళ్ళకి అప్పటి నుంచి కూడా వీళ్ళు ఏమైనా ఫ్రీ సర్వీస్ కూడా కొంచెం చాలా రకాలుగా చేస్తున్నారు. ఎవరైనా గరీబులు ఉంటే వాళ్ళకు కూడా ఏమైనా బ్లడ్ చెకప్ వాటి డబ్బులు లేకుండా కొంతమంది గరీబులు కూడా ఫ్రీ చేస్తున్నారు. అసలు వాళ్ళకు మనం మద్దతు చేయాలి తప్ప ఈ పోలీసు వాళ్ళు ఉండని, టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉండని, ఇంకేమైనా మెడికల్ ఆఫీసర్స్ ఉన్నా కూడా మీరు కొంచెం గరీబులు. నా పేరు అరుణ్ రెడ్డి. మేము ఇక్కడ తుమ్మపల్లి కాన్స్టిట్యున్సీ యూత్ కాంగ్రెస్ నాయకులు. ఏదైతే మన ఆర్ఎంపీ డాక్టర్లు ఎన్నో రోజుల నుంచి ఇప్పటి నుంచి కాకుండా గత కొద్ది సంవత్సరాలు, ఎందుకంటే అప్పుడు ఊర్లలో కూడా
ప్రతి ఒక్క దగ్గర ఎంబీబీఎస్ డాక్టర్లు లేకుంటుండే. అయితే ఇటువంటి ఆర్ఎంపీ డాక్టర్లు ఎంతోమంది గ్రామాలలో వెనుకబడ్డ ముసలోళ్ళకు వాళ్ళకు వీళ్ళకి ఎంతో కష్టపడి వీళ్ళకు అంటే ప్రతి మనం ఒక్కొక్కటి మనం అనుకోవాలి. ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి ఊర్లలో ఎంతోమందికి సేవలు చేసి వాళ్ళని కాలు నొప్పి వచ్చినా లేకపోతే ఫస్ట్ ఎయిడ్ అనమాట, ఫస్ట్ ఎయిడ్ పొలం కాడ పోతే చేనుకైనా పాము కరిచిన దానికి అప్పటి మందము ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి వీళ్ళందరూ కూడా ఎంతో సేవ చేసిరు. అటువంటి కార్యక్రమానికి మన కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మన పిసిసి అధ్యక్షులు వారు కూడా మద్దతు పలకడం కూడా మాకు కూడా ఎంతో సంతోషం. వీళ్ళ సేవలు ఇంకా అందిస్తూ వీళ్ళకు తగినంత ఏదైతే వీళ్ళ డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒప్పుకొని దాన్ని ముందుకు పోవడం కూడా మాకు కూడా చాలా సంతోషం. మేము కూడా పోలీసు సోదరులకు ప్రతి ఒక్కరు కూడా మేము మా పార్టీ తరఫున ఏం విజ్ఞప్తి చేస్తున్నామంటే గుర్తించండి. ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి వీళ్ళు ఫస్ట్ ఎయిడ్ వీళ్ళు చేసేది కూడా ఏమో ఆపరేషన్ కాదు, అది కాదు, కత్తి వాటరు ఏమో పోయారు తీయరు. కాకపోతే ఫస్ట్ ఎయిడ్ అప్పటి మందము తలనొప్పి రావడం కానీ లేకపోతే జ్వరం రావడం కానీ అప్పటి మందం ఫస్ట్ ఎయిడ్ చేసే ఇటువంటి డాక్టర్లు కూడా మనకు చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడున్న సందర్భంలో ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఒక జ్వరం వచ్చిందని పోతే చిన్న డోలో 650 నుంచి పోయే దవాఖానకి 150 టెస్టులు రాసి వాళ్ళు ఏం చేస్తారు, పేద మధ్య తరగతి ప్రజలందరూ కూడా దొబ్బుతున్నారు. అటువంటివి లేకుండా వీళ్ళకి తెలిసి వీళ్ళకి ఎందుకంటే ఇప్పుడు ఇది ఇప్పటికి కాదు, ఎప్పుడో జమానా నుంచి కూడా వీళ్ళ వైద్యము చాలా ఉపయోగపడేది తెలంగాణ రాష్ట్రం. ఇంతకుముందు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, లోకల్ సర్పంచులు కూడా చాలామంది కూడా గ్రామస్తులు కూడా ఫస్ట్ ఎయిడ్ అనేది వీళ్ళతో వేయించుకుంటుండే. సో దీని పరిస్థితిలో మేము కూడా కంపల్సరీ ఎంకరేజ్ చేస్తాము. వీళ్ళకి కూడా న్యాయంగా అండగా నిలబడతామని చెప్పి కూడా మా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ నెల 18వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర జరిగిన ఆర్ఎంపీ పిఎంపీ ఐక్య వేదిక ఆత్మగౌరవ సభలో మాట్లాడినటువంటి కోదండరాం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరియు అలాగే కాంగ్రెస్ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా పరిధిలో మేము వైద్యం చేసుకుంటామని వాళ్ళకి విన్నవించడం జరిగింది. వారు మాకు మద్దతు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారికి మా కోరికలు తెలియజేస్తామని మా పరిధిలో మేము వైద్యం చేసుకోవడానికి అర్హత కల్పిస్తామని మాట ఇవ్వడం జరిగింది. అలాగే కోదండరాం గారు మాకు మద్దతుగా శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తామని మాకు మద్దతు తెలిపినందుకు వారికి కృతజ్ఞతతో మేము ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ఇక్కడి కాంగ్రెస్ ఉన్నటువంటి పెద్దల సమక్షంలో పాలాభిషేకం చేయడం జరిగింది.